హాయ్ హలో నమస్తే. నా పేరు బిఆర్ కృష్ణన్. మీరు చూస్తుంది వండర్ఫుల్ న్యూమరాలజీ. మనము ఈ న్యూమరాలజీ పరంగా ఎవరి పేర్లు ఎటువంటి నెంబర్స్ ఉన్నాయి ఏంటి, అలాగే మొబైల్ నెంబర్లు ఎలా ఉండాలి ఏంటి అనేది ఇవన్నీ ఈ వీడియోస్ పెట్టడం గట్టా జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫాలో చేస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ కొట్టండి, అలాగే 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనము ఈరోజు ఏంటంటే మనకి కామెంట్లు గట్రా పెట్టడం అనేది జరిగింది. అయితే ఈ కామెంట్లు పెట్టే వ్యక్తుల్లో ఒకరు అంటే డేట్ ఆఫ్ బర్త్ ఒకటి డేట్ ఆఫ్ బర్త్ ఒకటి 17 ఇవ్వడం అనేది జరిగింది. అది డేట్ ఆఫ్ బర్త్ అనేసి నేను అనుకుంటున్నాను. అలాగే టోటల్ నెంబర్స్ మనకి ఒకటి 39 ఒకటి ఇవ్వడం అనేది జరిగింది. అలాగే 55 ఒకటి ఇవ్వడం జరిగింది. అంతే, మనకి ఇంతకు మించి ఏమి ఇవ్వలేదు. కాకపోతే ఏంటంటే నేను అంటే 17వ తేదీన పుట్టారు, 2 మొబైల్ నెంబర్స్ వాడుతున్నారు అనేసి నేను అనుకుంటున్నాను. అయితే ఇది ఏంటంటే 17వ తేదీ పుట్టి మనకి అయితే ఈ 55 నెంబర్ అనేది చాలా వరకు మంచి నెంబర్ అనేది చెప్పుకోవచ్చు. 55 మంచి నెంబరు, మంచి రిజల్ట్ ఇటువంటివి ఇవ్వడం గట్రా జరుగుతుంటాయి. కాకపోతే ఏంటంటే అందరికీ ఇది మంచి రిజల్ట్ ఇస్తుందా అంటే అందరికీ మంచి రిజల్ట్ ఇవ్వదు. అది కొన్ని తేదీల్లో పుట్టే వాళ్ళకి మాత్రమే అది మంచి రిజల్ట్ ఇటువంటివి ఇవ్వడం గట్రా జరుగుతుంటాయి. కాబట్టి మనకి 17వ తేదీన పుట్టిన వ్యక్తి ఈ 55 నెంబర్ వాడడం అనేది అంత మంచిది కాదు. ఎందుకంటే ఇది వీళ్ళకి చాలా వరకు నెగిటివ్ రిజల్ట్ ఇటువంటివి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి 55 అలాగే 46 ఇటువంటి నెంబర్స్ వాడకుండా ఉండడం అనేది చాలా వరకు మంచిది. అలాగే మనకి ఇంకో నెంబరు మనకి 39 అనే నెంబర్ ఒకటి ఇవ్వడం జరిగింది. అయితే ఈ 39 కూడా అంత మంచిది కాదు. కానీ ఏంటంటే ఈ తేదీలో పుట్టిన వ్యక్తికి అంటే 55 కంటే ఈ 39 అనేది కొంతవరకు పర్లేదు. కానీ 55 అనేది వాడకపోవడం అనేది చాలా వరకు మంచిది. ఇంకా దీని మీద బెటర్గా ఉండేది మంచి నెంబర్ ఉండేలా చూసి తీసుకోవడం అనేది చాలా వరకు మంచిది. కాబట్టి ఈ కామెంట్ పెట్టిన వ్యక్తి కంపల్సరిగా చూసి మంచి నెంబర్ అనేది తీసుకుంటే చాలా వరకు మంచిది. ఈ 39, 55 ఈ రెండింటికంటే కూడా మంచి ఈ 17 నెంబర్కి మంచి రిజల్ట్ ఇచ్చే నెంబర్ని, టోటల్ నెంబర్స్ని మంచి జోడీస్ని అలా చూసి తీసుకుంటే చాలా వరకు మంచి రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇది 55 అనే నెంబర్ అయితే మాత్రం వాడకుండా ఉండడం అనేది చాలా వరకు మంచిది. కాబట్టి వాడుకుంటే 39 వాడుకుంటే కొంతవరకు పర్లేదు, కానీ 55 అయితే వాడకపోవడమే చాలా వరకు మంచిది. ఈ వీడియో ఆ వ్యక్తి కంపల్సరీగా చూడాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి, అలాగే 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.